అమ్మా న్యూస్ నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో టీడీపీ రాజకీయాలు చెల్లవు. చంద్రబాబుపై ఎమ్మెల్సీ కవిత మండిపాటు. ఫిబ్రవరి నాటికి బేగంపేట నాలాల అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి తలసాని. సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత మేడపాటి ఫైర్. ఎన్నికల హామీలను మరిచారని విమర్శ. కామారెడ్డిలో అక్రమ కట్టడాలపై కొరడా. పిట్టంలో రూల్స్ కి విరుద్ధంగా ఉన్న ఇళ్లు సీన్. ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్ని పార్టీలు వచ్చినా ఎవరు వచ్చినా కేసీఆర్ ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఖమ్మంలో సభ పెట్టినా ప్రజలు కేసీఆర్ వైపే ఉంటారని స్పష్టం చేశారు. ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ప్రజలు సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకుంటారని చెప్పి నేను భావిస్తాను. చంద్రబాబు నాయుడు ఆర్ ఎనీ పర్సన్, ఎనీ అదర్ పర్సన్ who is trying to float a political party in Telangana have time and again seen and shown to our people that they do not mean well for the Telangana state. Telangana people have rejected them earlier and they are going to reject them in future. ప్రజలు సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకుంటారని చెప్పి నేను భావిస్తాను. చంద్రబాబు నాయుడు ఆర్ ఎనీ పర్సన్, ఎనీ అదర్ పర్సన్ who is trying to float a political party in Telangana have time and again seen and shown to our people that they do not mean well for the Telangana state. Telangana people have rejected them earlier. కామారెడ్డి జిల్లాలో కేసీఆర్ శవయాత్రను ఏబీవీపీ నేతలు నిర్వహించారు. కేసీఆర్ అసమర్థ అవినీతి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మనోజ్ అన్నారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా పిట్లంలో రూల్స్ కి వ్యతిరేకంగా నిర్మిస్తున్న ఇండ్లను గ్రామ పంచాయతీ అధికారులు నిలిపివేశారు. రాజీవ్ గాంధీ కాలనీలో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని ఈవో యాదగిరికి కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మాణ భవనాల్ని పరిశీలించిన అధికారులు అనుమతుల కంటే ఎక్కువ ఎత్తు నిర్మిస్తున్నారని ధృవీకరించారు. దీంతో నిర్మాణ పనులను నిలిపివేశారు అధికారులు. జాగుండదని చెప్పి ఒక 5 జాగాలో జరగలేదు. నిజామాబాద్ జిల్లా మెండోరాల్లోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో భారత ఎన్నికల వ్యవస్థపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పోలింగ్ విధానం, ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలనే విధానంపై అధికారులు విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఓటుతో దేశ భవిష్యత్తును మార్చొచ్చని విద్యార్థులకు పాఠశాల ప్రత్యేకాధికారి పద్మ సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని బీజేపీ నేత మేడపాటి ప్రకాష్ రెడ్డి అన్నారు.
నిజామాబాద్లో జనంతో మనం గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాలనీలోని రోడ్లు, మురికి కాలువలు, మంచినీటి సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ నేతలపై ఎమ్మెల్యే షకీల్ దిగజారుడు మాటలు మానుకోవాలని హితవు పలికారు. ఈరోజు జనంతో మనం అనే కార్యక్రమంలో భాగంగా బోధన పట్టణంలో పర్యటించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. ప్రజలకి ఏదైతే 2018లో మేనిఫెస్టోలో టీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే నా మేనిఫెస్టో చెప్పిందో వాటిలోంచి కనీసం 20% హామీలను కూడా నెరవేర్చడం జరగలేదు. ఉదాహరణకి రైతు రుణమాఫీ అయితే ఏంటి, నిరుద్యోగ వృత్తి అయితే ఏంటి, లేకపోతే డబుల్ బెడ్రూమ్ అయితే ఏంటి, ఇలాంటి చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అవన్నీ నెరవేర్చలేదు. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం తన పేరు మీద చూపించుకొని పథకాల పేర్లు మార్చి కేసీఆర్ బొమ్మేసుకొని కామారెడ్డి జిల్లా పిట్లం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్లను జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి అందజేశారు. గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్లను అందించే పథకం ఏ రాష్ట్రంలో కూడా లేదని జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి అన్నారు. గర్భిణీలలో విటమిన్ లోపం ఉండకుండా పుట్టబోయే పిల్లలు ఎలాంటి లోపం లేకుండా ఉండడం కోసమే ఈ న్యూట్రిషన్ కిట్లను అందిస్తున్నామని జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇన్ని పథకాలు తీసిన అందులో పథకం ఇంకా చాలా గొప్పది. అంటే రేపు పుట్టబో బిడ్డ గట్టిగా ఉండాలి, పుట్టబోయే అమ్మాయి కూడా ఏదైతుందో గర్భిణీ స్త్రీ కూడా మంచిగా ఉండాలి అని చెప్పి వాళ్ళు కూడా ఒక మోటివేషన్ ఉండి మంచిగా ఉంటే, ఎందుకంటే బ్లడ్ తక్కువ ఉంటుంది ఈ మధ్యన, చాలా ఇదైతే ఇబ్బంది అయితే. కానీ ఈ రోజు దాకా కూడా ఆపరేషన్ అనేది చాలా తక్కువ అయిపోయింది. ఆపరేషన్ ఎందుకంటే ఇంతకుముందు సీజరింగ్ చేయాలి కంపల్సరీ. బిడ్డ లోపల పిండం లోపల తిరిగిపోయింది, వాటర్ వచ్చినది. అదే విధంగా ఒక వెరైటీగా డాక్టర్ చెప్పి బాగా భయం ప్రాంతం చేస్తుంది. అటువంటి కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ లోపల పకడ్బందీగా, ఎందుకంటే కొద్దిగా కష్టమైన నష్టమైన ఏదైనా ఇబ్బంది పడ్డా కానీ 1 గంట 2 గంటల లోపల మనం ఎట్లా ఉన్నా కష్టం అవుతుంది. కాబట్టి దాన్ని కూడా ఓర్చుకోలేక ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేస్తున్న బిడ్డ ఇన్ని నిజామాబాద్ జిల్లాలో జాతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ జయంతిని పురస్కరించుకుని విద్యార్థులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా గణిత శాస్త్రంపై పిల్లలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయడం జరుగుతుందని ప్రిన్సిపల్ బలరాం అన్నారు. నిజామాబాద్ జిల్లాలో నందిపేట్ స్కూల్లో జెడ్పీ చైర్మన్ దాదన్న మన ఊరు మనబడి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఎర్రం యమున, గ్రామ సర్పంచ్ సాంబారు వాణి, ఉప సర్పంచ్ భరత్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 3వ మహాసభలు పోస్టర్ను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నేత లక్ష్మి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిసెంబర్ 29 నుండి 31 వరకు జరిగే బహిరంగ సభలను విజయవంతం చేయాలని లక్ష్మి రైతులను కోరారు.
డిమాండ్ చేస్తున్నాం. వరంగల్ మన ఖమ్మం జిల్లాలో మహాసభ జరుగుతుంది. దాని విషయంలో నేను మాట్లాడుతున్నా. మనము కూలీ వాళ్ళము అందరము తరలి వచ్చి మనము పెద్దగా మా డిమాండ్ గా చేసి మనం కూలీ వేసుకుందామని జరుగుతున్నది. రైతులు కూలీలు మీటింగ్ పోయి విజయవంతము చేయాలని, మన హక్కులు కోసము మనం పోరాడాలని కోరుచున్నాను. డిమాండ్ చేస్తున్నాం. వరంగల్ మన ఖమ్మం జిల్లాలో మహాసభ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని అఖిల భారత రైతు కూలీ సంఘం నేతలు ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద మద్దతు ధరకై ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు పండించిన పంటకు రైతులే ధర నిర్ణయించే విధంగా చట్టాన్ని తీసుకురావాలని అఖిల భారత రైతు కూలీ సంఘం నేత గంగాధర్ డిమాండ్ చేశారు. మళ్ళొకటి సార్, రైతుకు సత్యంగా లేదు, రైతుకు సత్యంగా గ్యారంటీ ఇవ్వాలని చెప్పేసి దాంట్లో ఉంది సార్. ఆ మెమోరాండంలో మీరు దాన్ని చేయాలని చెప్పేసి పంటకు ఇప్పుడు రైతుకు 2040 రూపాయలకు కుంటలు కొట్టు జనవరిలో 2500 ఏదైతే రైతు పండించిన పంటకు ఆయనకే కమిషన్ ఏదో సిఫార్సు చేసింది ఇంతకుముందు, దాన్ని అమలు చేస్తే రైతు పండించిన పంటకు ఆయన రేటు చేసుకున్నట్ల రైతు వేదిక చేసిన దాని ద్వారా రైతులే నిర్ణయించే ధరకు గవర్నమెంట్ కొనాలని. ఆర్మూర్ రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను జెడ్పీ చైర్మన్ విఠలరావు పరామర్శించారు. కొండగట్టు వద్ద ఇటీవల రోడ్డు ప్రమాదంలో 3 యువకులు మరణించారు. దీంతో విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్మన్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. తెలంగాణ దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ముందు ఉండాలన్న కేసీఆర్ ఇప్పుడు మాట మార్చి భారత్ కి జై అంటున్నాడని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి అన్నారు. బీజేపీ ఖమ్మం జిల్లా పదాధికారుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ కు అవసరం లేదని విమర్శించారు. బీజేపీ దేశంలోనే నంబర్ 1 అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ ముఖ చిత్రం, మన మండలంలో ఎవరు వీకున్నా ఏ పదాధికారి రాకపోయినా మొన్న వచ్చారు మీటింగ్, అప్పుడు 2 చోట్లకి వచ్చారు, అంతకు ముందు కూడా ఒకసారి వచ్చారు. 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ అర్బన్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలు మీ అందరికీ తెలుసు. మొన్న 5 రోజుల ముంగట, వారం రోజుల ముంగట మన చీఫ్ మినిస్టర్ గారు ఢిల్లీ పర్యటన చేసుకొని అక్కడ టిఆర్ఎస్ నుండి బిఆర్ఎస్ పార్టీని స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్ని రోజులు టిఆర్ఎస్ పార్టీని ఎందుకు పెట్టాను అంటే తెలంగాణలో అభివృద్ధి చేయాలి, తెలంగాణని అన్ని రాష్ట్రాల్లో ముందు నడిపించాలి, అన్ని రాష్ట్రాల కంటే ముందు నడిపించాలి, ఎప్పుడు కూడా రాష్ట్రం పై చేతిలో ఉండాలి అని మాట్లాడిన కేసీఆర్ గారు ఇప్పుడు తెలంగాణని మర్చిపోయి దేశం మీద పడ్డారు. అంటే తెలంగాణ అభివృద్ధి ఆయనకి అవసరం లేదు, తెలంగాణ డెవలప్మెంట్ ఇక్కడే ఆపేస్తున్నారు. మీ అందరికీ తెలుసు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ బీజేపీ శ్రేణుల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. సిరిసిల్ల మున్సిపాలిటీ 34 వార్డులో ఇరు వర్గాలు ప్రచారం చేస్తుండగా కౌన్సిలర్ దార్ల కీర్తన భర్త సందీప్ బీజేపీ నాయకులపై మహిళలపై దుర్భాషలాడారని బీజేపీ శ్రేణులు తెలిపారు. మరోవైపు తాను ఇంట్లో లేని సమయంలో బీజేపీ నాయకులు మహిళల పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించారని సందీప్ ఆరోపిస్తున్నాడు. 34వ వార్డు కౌన్సిలర్ టీఆర్ఎస్ కౌన్సిలర్ దార్ల సందీప్, కౌన్సిలర్ భర్త దార్ల సందీప్, మేము సిస్ ఎన్నికల్లో భాగంగా ప్రచారానికి వచ్చాం. ఆయనే గతంలో యునానిమస్ గా గెలిచినా అని ఆయనకు ఉన్నది. మా వార్డులో ఎవరు లేరు, నేనే ఉన్నా, నాకు అగనెస్ట్ గా ఇక్కడ ఎవరు లేరు, నేను ఒకనే ఉన్నా ధీమా బాగున్నది. ఆ ధీమాను అడ్డు పెట్టుకుని ఇవాళ మేము ప్రచారానికి బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారానికి వచ్చిన సందర్భంలో ఆయన మున్సిపల్ కు సంబంధించిన మైకుల్లో ఎలక్షన్ ప్రచారం చేస్తుండు. ఇది మున్సిపల్ కౌన్సిలర్ ఆయన వాళ్ళ ఇంట్లో సెట్ పెట్టుకుని ఈ ప్రచారం చేయడం నేరం అడిగినందుకు మా మీద నా ఎంబడి ప్రచారానికి వచ్చిన మిల్ల కొట్టడానికి, నా మీదకి వచ్చి దాడి చేయడానికి. ఫిబ్రవరి నాటికి బేగంపేట నాలా అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బేగంపేట నాలా దగ్గర జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. ఎన్నో సంవత్సరాల సమస్యకు తెలంగాణ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతుందని మంత్రి తెలిపారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతోనే ఎస్ఎన్డిపి కార్యక్రమం క్రింద నాలాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. నాలాలపై ఆక్రమణలను పూర్తి స్థాయిలో తొలగిస్తామని, నాలాల పూర్తి స్థాయి అభివృద్ధితో పరిసర ప్రాంత ప్రజల ఇబ్బందులు తొలగుతాయని అన్నారు. ప్రభుత్వం సాగుకు ఉచిత విద్యుత్ అందిస్తున్నా కొన్ని ప్రాంతాల్లో ఉపయోగం లేకుండా పోతోంది. ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం మోటార్లకు అనుగుణంగా లేకపోవడంతో రైతులు తమ పంటలకు నీరందించలేకపోతున్నారు. ఫలితంగా నీరు లేక కళ్ల ముందే ఎండిపోతున్న పంటలు చూసి విలవిల్లాడిపోతున్నారు రైతులు. వేల మండలంలోని ఎకోరి గ్రామంలో విద్యుత్ సమస్యలతో శనగ పంటలు ఎండిపోతున్నా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న వాదన వినపడుతోంది. సాగునీటి సమస్య లేకుండా రైతాంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కేవలం పథకాల్లో మాత్రమే కనబడుతోంది. ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. వ్యవసాయ డిమాండ్కు తగినట్టుగా విద్యుత్ సరఫరా ఉండాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలిచ్చినా కొన్ని చోట్ల అధికారుల నిర్లక్ష్యం పథక లక్ష్యానికి తూట్లు పొడుస్తోంది. తమకు ట్రాన్స్ఫార్మర్ నుంచి కనెక్షన్ కు సర్వీస్ నెంబర్ ఉన్నా తమను కాదని వేరే వాళ్లకు కనెక్షన్ ఇచ్చారని, తాము నీరు కొనుక్కొని పంటలు పండించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. 4 సంవత్సరాల క్రితం మా గాలికి పోల్ పడిపోయినాయి. ఆ పోల్ పడ్డాయి, వేరే వైర్ పోల్ తీసుకొచ్చి వేరే అక్కడి నుంచి పెట్టి కనెక్షన్ దాంతోనే మాకు వస్తాయని చెప్పిండు. అప్పుడున్నాయి దాంతోనే మాకు కనెక్షన్ వస్తాయని చెప్పడం జరిగింది. మళ్ళా తర్వాత ఆ కొత్త డీడీలు వేరే వాళ్ళతో 4 కట్టిపించి వాళ్ళకు కనెక్షన్ ఇచ్చేసి వెళ్ళిపోయిండు. లంచం తీసుకొని ₹1,00,000. వాళ్ళకు బిల్ కూడా లేదు, వాళ్ళకి ఎస్సీ నంబర్ లేదు, మాకు నంబర్ ఉన్నది, మాకు బిల్లు కూడా వస్తున్నది. నాకు ఇప్పుడు 15 ఎకరాల శనగ పోసిన నేను తొగరి ఎండిపోవటం వలన ఆ శనగకు నేను ₹80,000 వేలకు వేరే వాళ్లకు పైసలు ఇచ్చి నీళ్ళు కొనుక్కుంటున్నా. నీళ్ళు కొని అక్కడ నీళ్ళకు కూడా పైసలు పెడుతున్నా. ఇప్పుడు కరెంట్ బిల్ కూడా నేను కట్టాలా, నాకైతే కరెంటు కనెక్షన్ లేదు. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ సమస్యతో రైతులు సాగు చేస్తున్న శనగ పంటలకు మోటార్ల ద్వారా నీరందక ఎండిపోతున్నాయి. గ్రామంలో 25 kV ట్రాన్స్ఫార్మర్ కి మొత్తం 8 బోర్ల కనెక్షన్స్ ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం తక్కువ ఉండడంతో విద్యుత్ మోటార్లు పనిచేయడం లేదు. దీంతో రైతులు తమ సమస్యను విద్యుత్ శాఖ అధికారులకు మొరపెట్టుకున్నారు. దీంతో నూతన ట్రాన్స్ఫార్మర్ కొరకు డీడీలు చెల్లించి 2 సంవత్సరాలు గడుస్తున్న ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. దీంతో తాము వేసిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో విద్యుత్ అధికారుల చుట్టూ ఎంత తిరిగినా పట్టించుకోలేదంటున్నారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక CGRF నిజామాబాద్ ఫోరంకు ఫిర్యాదు చేసినా తమ మొర అరణ్య రోదనే అయిందని రైతులు వాపోతున్నారు. తమకు కనెక్షన్ లేకున్నా బిల్లులు మాత్రం వస్తున్నాయని రైతులు అంటున్నారు. మన కరెంటు సమస్య బాగుంది. ఎందుకంటే ఇది పెద్ద ట్రాన్స్ఫార్మర్ కోసం మేము ఇంతకు ముందు
నా 8 డీడీలు కట్టిన వ్యక్తులు ఉన్నారు. 8 డీడీలు ఉంటే మాకు ఇప్పుడు నడుస్తున్నాయి, 4 కరెంటు డీడీలు నడుస్తున్నాయి. ఇంకా మిగతా 4 చేన్లోకి నీళ్లు పెట్టుకోవాలంటే ఎకరానికి 5,000 ఇచ్చి ఈ రోజు కొని పెట్టుకోవడం జరుగుతుంది. ఇంతకు ముందు మాకు 2 సంవత్సరాల నుంచి ఆల్రెడీ 4కి 3 కనెక్షన్లకు కరెంటు పోల్స్ అండ్ వైర్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ కరెంటు మాత్రం 63 kV వోల్టేజ్ మాకు ట్రాన్స్ఫారం ఇస్తా అని 2 సంవత్సరాల నుంచి మబ్బే పెడుతున్నా కానీ ఇప్పటి వరకు ట్రాన్స్ఫారం ఇవ్వడం జరగలేదు. ఇంతకు ముందు మన కరెంట్ ట్రాన్స్ఫారంలో బేలాలో కన్జ్యూమర్ కేసులో కూడా కేసు పెట్టడం జరిగింది. అప్పుడు ఎస్సీ గారు స్వయంగానే వచ్చి మీ సమస్య 1 నెల లేదా 2 నెలలు మాకు టైం ఇవ్వండి, మీకు తప్పకుండా మీ 63 kV ట్రాన్స్ఫారం 100% తెచ్చి పెట్టామని మాకు చెప్పడం జరిగింది. అందరి ముందర హామీ ఇవ్వడం జరిగింది. ఆయన ఇప్పటి వరకు కూడా మేము పలుమార్లు సార్ ఏడీ దగ్గరికి వెళ్ళాము, ఎస్సీ దగ్గరికి వెళ్తున్నాము, ఏఈ దగ్గరికి వెళ్తున్నాం, కానీ పరిష్కారం మాత్రం నిజామాబాద్ కూడా వెళ్ళడం జరిగింది. పరిష్కారం మాత్రం ఇప్పటి వరకు పరిష్కరించడం లేదు. అటు బోరుబావుల్లో తగినంత నీటి సౌకర్యమున్నా విద్యుత్ సౌకర్యం లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో దిక్కు తోచడం లేదని బాధపడుతున్నారు. వెంటనే విద్యుత్ అధికారులు 63 kV కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. రైతులు రైతు సంఘాల విజ్ఞప్తుల మేరకు ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లకు సీసీఐ ఎట్టకేలకు రంగంలోకి దిగింది. వ్యాపారులు సిండికేట్గా మారి పత్తి ధర తగ్గిస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే సీసీఐ ఆధ్వర్యంలో కమర్షియల్ పత్తి కొనుగోళ్లకు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వేలంపాట నిర్వహించారు. ముంబై సీసీఐ కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలతో కమర్షియల్ కొనుగోళ్లు నిర్వహించేందుకు జిల్లా అధికారులు ముందుకొచ్చారు. వేలంలో సీసీఐ అధికారులతో పాటు ప్రైవేట్ వ్యాపారులు పాల్గొన్నారు. వేలంపాటలో సీసీఐ 8,010 ధర పలకగా ప్రైవేట్ వ్యాపారులు 8,000కు కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో ఈ సంవత్సరం పత్తి కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ముందుగా వేలంపాటలో ప్రైవేటు వ్యాపారులు 8,300 ధరతో కొనుగోళ్లు జరిపారు. మధ్యలో 9,000కు పెంచినా అది 3 రోజుల ముచ్చటే అయింది. దీంతో నెల రోజులుగా 8,300 కంటే తక్కువకే కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో రైతులు పత్తిని సగం కూడా మార్కెట్లోకి తీసుకురాలేదు. అటు ఇండ్లలో నిల్వ చేసుకోవడంతో పాటు పొలాల్లో పెద్ద ఎత్తున పత్తి ఏరివేత దశలో ఉంది. ఈ సంవత్సరం అధిక వర్షాలతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పటి వరకు 1,50,000కు పైగా క్వింటాలు మాత్రమే మార్కెట్కు వచ్చినట్టుగా మార్కెట్ కార్యదర్శి వెంకన్న చెబుతున్నారు. గతేడాది ఇదే సమయానికి 3 లక్షలకు పైగా క్వింటాలు కొనుగోలు జరిగాయని, ఈ ఏడాది 2.5 లక్షల క్వింటాల తేడా ఉందని అంటున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆదిలాబాద్కు ఇప్పటి వరకు 1,37,000 క్వింటాల పత్తిని కొనుగోలు చేయడం జరిగింది. పత్తి కొనుగోలు అక్టోబర్ 14న మనం పత్తి సీజన్ ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు కేవలం 1,37,000 క్వింటాలు మాత్రమే కొనుగోలు జరిగినాయి. గత సంవత్సరము ఈ టైం వరకు 3,64,000 క్వింటాలు కొనుగోలు చేయడం జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే 2,27,000 క్వింటాల్ అనేది మార్కెట్కు పత్తి తక్కువగా రావడం జరిగింది. ఎందుకంటే చాలామంది రైతులు కానీ లేకపోతే రేటు పెరుగుతుందనే ఉద్దేశంతో పత్తిని ఇంటి దగ్గర నిల్వ ఉంచుకుందామని కొంతమంది రైతులు చెప్పడం జరుగుతుంది. రేటు పెరిగినప్పుడు మాత్రమే అమ్ముకోవాలని కూడా వారికి తెలియజేయడం జరిగింది. ఈ రేటు వల్ల మాత్రమే పత్తి అనేది తక్కువగా ఉందని చెప్పి మేము ఆశిస్తున్నాం. త్వరలో రేటు పెరిగితే కంపల్సరీ రైతులు కూడా అమ్మడానికి సుముఖతంగా ఉంటారని తెలియజేస్తాం. ఇంటిది ఇంటర్నేషనల్ మార్కెట్ సెన్సెక్స్ మీద ఆధారపడి ఉంటుంది, డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి రేటు పెరుగుతుందా డౌన్ అవుతుంది అనేది మనం ఖచ్చితంగా అయితే చెప్పలేను. మార్కెట్లో కాటన్ ధర పెరుగుతూ తగ్గుతూ రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. పత్తి సీజన్ ప్రారంభానికి ముందు క్వింటాల్ 10,000 పలికింది. పంట చేతికొచ్చేసరికి రేటు తగ్గుతూ వస్తోంది. దీంతో రైతుల్లో గుబులు మొదలైంది. అకాల వర్షాలకు పంట దెబ్బతినగా సాగు బాగా పడిపోయింది. అనుకున్నంత పూత కాతా రాలేదు. అదే సమయంలో వర్షాలు కురవడంతో పంటపై చాలా ఎఫెక్ట్ పడింది. ఇలాంటి పరిస్థితుల్లో పత్తి ధరకు మార్కెట్లో డిమాండ్ పెరిగితేనే పెట్టిన పెట్టుబడి దక్కుతుందని రైతులు అంటున్నారు. ప్రారంభంలో కొంత మెరుగ్గా ఉన్నా ఆ తర్వాత ధర పడిపోయింది. అటు ఇంటర్నేషనల్ మార్కెట్లో కాటన్ బేళ్లు, కాటన్ సీడ్ ధరలు ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ చివరి దాకా ఇవి ఇలాగే ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. బేళ్ల ధర పెరిగితేనే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయంగా ధర పెరిగే అవకాశం ఉందని
రైతులు తొందరపడి పత్తిని అమ్ముకోవద్దని మార్కెట్ వర్గాలంటున్నాయి. అందుకే చాలా మంది రైతులు ఇళ్లలోనే పత్తి నిల్వల్ని ఉంచుకుంటున్నారు. ఇటు ఆశించిన దిగుబడి లేక అనుకున్న ధర రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధర పెరుగుతుందనే ఆశతోనే పత్తిని నిల్వ చేస్తున్న రైతులు అప్పులు కూలీలకు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు మార్కెట్కు పత్తి వచ్చే అవకాశం ఉందని మార్కెట్ అధికారులు భావిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన పంట పత్తి పంట. ప్రతి సంవత్సరం మార్కెట్కు స్టార్ట్ అయిందంటే రైతులకు ధర అనేటువంటి తగ్గిపోవడం జరుగుతూ ఉన్నది. మొదట్లో 8,300 ధర పలికినటువంటిది మళ్ళీ 8-10 రోజులలో 9,000కు చేరుకున్నది. ఆ తర్వాత తగ్గుతూ వచ్చింది. అంటే రైతులకు ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా మన దేశవ్యాప్తంగా చూసుకున్నా 50% దిగుబడి వస్తుంది అనేటువంటిది అంచనాతోటి ధరలు పెరుగుతాయని చెప్పి రైతాంగం ఇప్పటి వరకు కూడా పత్తిని నిల్వ చేసుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. 1-2 చోట్ల పత్తి కూడా కుప్పబెట్టించాలా కాలిపోయినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అంటే రైతుకు భద్రత లేదు. ఎందుకనంటే ఎక్కువ నిల్వ చేసుకొని ఉంచుకోవడానికి అవకాశాలు లేవు. కానీ వాస్తవ పరిస్థితిని చూసుకుంటే ధర పెరుగుతుందేమో అనేటువంటి ఆశలలో రైతాంగం ఇప్పటి వరకు ఏదో కొద్దిగా కూలీల మట్టుకు అమ్ముకోవడం జరిగింది. ఇప్పటికీ అసలు 4 లక్షల క్వింటాలు వచ్చిందని చెప్తున్నది మార్కెట్ మొత్తం ఉమ్మడి జిల్లాకు చెప్తున్నారు. మన మార్కెట్లో అయితే 1,50,000 60,000 అని చెప్తున్నారు. అంటే గత సంవత్సరం 9 లక్షల క్వింటాలు వచ్చింది. అంతకుముందు 21 లక్షల క్వింటాలు వచ్చింది. అంటే ఇప్పుడు పత్తి కొంచెం దిగుబడి తగ్గినప్పటికీ కూడా మనకు సరాసరి మార్కెట్లో 88 లక్షల క్వింటాలు వస్తుందని చెప్పి చెప్తున్నారు అంచనా అగ్రికల్చర్ వాళ్ళు. మొత్తానికి పత్తి రైతులకు ఈసారి నిరాశ ఎదురవుతుందని చెప్పాలి. ధర పెరుగుతుందని గంపెడాశలు పెట్టుకుంటే క్రమంగా తగ్గుతూ రావడంతో ఆందోళన నెలకొంటోంది. ఇప్పుడు సీసీఐ రంగంలోకి దిగిన క్రమంలో ధర పెరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి. తెలంగాణలో పేరుగాంచిన దర్గాగా గుర్తింపు ఉన్న హజరత్ జహంగీర్ పీర్ దర్గా అందరికీ ఆరాధ్య దైవంగా వెలుగొందుతోంది. కులమతాలకు అతీతంగా వేలాది మంది భక్తులు దర్గాను సందర్శించి మొక్కులు తీర్చుకుంటారు. రాష్ట్ర దేశ స్థాయి నాయకులకు సైతం కోరిన కోర్కెలు తీర్చే దైవంగా పేరొందుతోంది. ముఖ్యంగా ఇక్కడ చిన్నారులకు తల వెంట్రుకలు తీస్తే ఎలాంటి వ్యాధులైనా నయమవుతాయని భక్తుల నమ్మకం. అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న జేపీ దర్గాను హిందూ, ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు నిత్యం దర్శించుకుని మత సామరస్యాన్ని చాటుకోవడం ఇక్కడ విశేషం. అలాంటి పవిత్ర దేవాలయంలో అక్రమాలకు అడ్డు లేకుండా పోయింది. భక్తి పేరిట భక్తుని జేబుకు చిల్లు పెడుతున్నారు. కొలిచిన భక్తులకు కొంగు బంగారంగా మారి నిత్యం ధూపదీప నైవేద్యాలతో విరాజిల్లుతుంది హజ్రత్ జహంగీర్ పీర్ దర్గా. ఇలాంటి పుణ్యక్షేత్రంలో ప్రస్తుత పరిస్థితి భక్తులకు ఇబ్బందికరంగా మారింది. భక్తులు చెల్లించే మొక్కులకు ధరలు కడుతుండడం, వాటిని బలవంతంగా వసూలు చేస్తున్న ఆకృత్యాలు వెలుగు చూస్తున్నాయి. భక్తి పేరిట భక్తుల జేబుకు చిల్లు పెడుతున్నారు అక్కడి ముజావర్లు. రంగారెడ్డి దర్గాకు కాంట్రాక్టర్ లేకపోవడంతో ముజావర్లు ఆడింది ఆట, పాడిందే పాటగా కొనసాగుతుంది. దీంతో బాబా దర్శనానికి వచ్చిన భక్తులకు తిప్పలు తప్పడం లేదు. ముఖ్యంగా ఫాతిహాల కోసం పెద్ద మొత్తంలో డబ్బులు అడుగుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి గత 3 నెలల క్రితం ఇక్కడి కాంట్రాక్ట్ రద్దయింది. గత ఏడాది 1,72,50,000కు టెండర్ పలికింది. ఈ ఏడాది సెప్టెంబర్ 2వ తేదీకి దర్గా వక్ఫ్ బోర్డు ఆధీనంలోకి వెళ్లింది. దాదాపు 3 నెలల 15 రోజులకు దర్గా హుండీలో 18,86,000 రూపాయలు వచ్చినట్లు ప్రకటించారు. 2 కోట్ల టెండర్ విలువ ఉన్న ఈ దర్గాలో 3 నెలలకు 18 లక్షల పైచిలుకు డబ్బులే చూపిస్తున్నారు. అంటే సగటున మిగతా డబ్బు ఎక్కడికి వెళుతుంది, ఎవరి జేబుల్లోకి నిండుతుంది అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. 2 కోట్ల టెండర్ ప్రకారం యావరేజ్ గా కనీసం 46 లక్షల రూపాయలు 3 నెలలకు ఆదాయం రావాల్సి ఉంది. ఇక్కడ అందుకు విరుద్ధంగా జరిగింది. ఇది పర్యవేక్షణ లోపమా లేక దర్గాలో ఉభయ వర్గాల రాజీ ప్రణాళికనా తెలియదు. కానీ
వక్ఫ్ బోర్డు ఆదాయంలో గణనీయమైన మార్పు సంభవించింది. అసలు దర్గా రాబడిపై కన్నేసిన వారు ఎవరు అనేది తెలియడం లేదు. నాలుగు 400 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ దర్గాలో అసలు ఏం జరుగుతుందని ఆరా తీస్తే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. వక్ఫ్ బోర్డు ఉదాసీనత కారణంగా ఇక్కడ ఆమ్దానీ బారాన వచ్చిన ఖర్చు చారణా మందమే పెడుతున్నారు. అంతేకాదు ఇక్కడ పూజారులు తమ ఇష్టారాజ్యంగా భక్తుల నుంచి అధిక వసూళ్లకు పాల్పడుతున్నారు. గత 3 నెలలుగా ఈ తతంగం కొనసాగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కొందరు రహస్య కెమెరాల ద్వారా ఈ పైసా వసూల్ వీడియోలను రికార్డు చేశారు. సీన్ కట్ చేస్తే సినిమా మొత్తం కనిపించింది. వక్ఫ్ బోర్డు చట్ట ప్రకారం టెండర్ వేయకుండా ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ వీడియోలను చూస్తే మనకు ఇట్టే అర్థమవుతాయి. వస్తుంది ఇక్కడ వస్తే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. దేవుని పేరు మీద 500 కూడా తెలియకుండా గూగుల్ పే తీసుకోవాలి. అట్లా తక్కువ కాదు. దేవుని పూజ చేస్తున్నాం మనం. అట్లా చేసి పోయిస్తే ఎట్లా అంత ఇచ్చుకుంటూ దేవుని పూజారి కూడా అంత ఉంటే పెట్టుకోవచ్చు. పైసలు ఏం కాదు. ఇళ్ళ బాటలకి ఎట్లా తీసుకుంటాం. దేవుని పూజారి కట్టం ఉంటుంది. దూరం ఎంత దేవుని దాని వచ్చి లేవని అనవద్దు. ఇప్పుడు మెల్లమెల్ల తీస్తున్నాం. మెల్లగా 500 ఉంటాయి. ఆయన 200 తీసుకున్నాడా ఇంట్లోకి లేవా అట్లా రాజకీయ నాయకుల సిఫార్సు మేరకు టెండర్ ప్రక్రియలో ఇక్కడ ఆలస్యం జరుగుతుందని పలువురు అంటున్నారు. గత 3 నెలలుగా దర్గాలో ప్రసాద ప్రార్థనల కోసం ముజావర్లు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతుంది. అన్న ప్రసాదానికి ఫాతిహా ఇవ్వడానికి 500 నుంచి 2000 రూపాయల వరకు ముజావర్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదేమని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నట్లు వీడియోలో స్పష్టంగా రికార్డైంది. అంతేకాదు ఇంటి వద్ద న్యాస్ చేసుకునేవారు దర్గాలో మంత్రించిన నీళ్ల కోసం వెళితే ఒక వాటర్ బాటిల్ కు 1000 రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోలను చూసైనా వక్ఫ్ బోర్డు అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరి అంటే చేతి ఓర్న ఇక మందరమల్లనే పెట్టింది 5 రూపాయలు పెట్టద్దు. ఎవరి దగ్గర 100 రూపాయలనే పెట్టు. బయటకు పెట్టి అడగండి. 5 కాదు అందరూ బయటకు వచ్చేసి మీరా हमारे भाई कार रहा है सोच चल ये दे दे ये भी डाल के दे दे डाल दे 2 में से डाल दे बैठा देगा हां बैठा इसमें लेट के ये ले लो अब पूरा लिख के जा हां नको ले ले नारारी का आप है ना बाबा के खादिम पुजारी हैं हम पुजारी का नाम ले लेते हम और दे दी गवर्नमेंट दे दी बोलो वो बेटा हमें दे दो हमें दे दो. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్. నిజం కోసం జనం కోసం.